వీళ్ళని రక్షించటం ప్రభుత్వాధినేతగా ఓ కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుతాం. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పోనీ నేను రావటం మూలానే ఉన్న ఇబ్బంది ఉందనుకుంటే నేను మానేస్తాను, రైతులు కలుస్తారు, కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న ఇబ్బందిని చెప్పి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడానికి, తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ ఈ మోటార్లు పెట్టడానికి కానీ లేకపోతే ఏదో రకంగా నీరు ఇవ్వటానికి మేము చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. నేను 10 రోజుల క్రితమే చేశాను. కాకపోతే రాజకీయ కారణాల వల్ల ప్రతిరోజు హడావుడి లేకపోతే ఒత్తిడి చేయకూడదు అనే దృష్టితో 10 రోజుల సమయం ఇవ్వటం జరిగింది. ఈ 10 రోజుల సమయంలో మిలిటరీ వాళ్ళు, పోలీసులు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, లేకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి బలవంతంగా దౌర్జన్యం చేసి మోటార్లు తీసేసి లైన్లు కట్ చేసేసి రైతుల మీద కేసులు పెడతామని భయపెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వాధినేతగా కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడున్న పెద్దవాళ్ళు మేము అందరం కలిపి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్గా గతంలో ఏ రకంగా అయితే ఇక్కడ ప్రాంత రైతుల ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేశారో అదే రకంగా ఇప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. సాగునీరు లేదు, మీరు సాగు వద్దంటున్నారండి. వచ్చిన ఆఫీసర్లు మాకు అక్కడ తాగుతా నీళ్లు పంపించాలి, ఇక్కడ సాగు లేదంటున్నారు, సాగు వద్దంటున్నారు. ఇక్కడ మరి మన పై నుంచి నీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తుంటే మరి మనం ఇక్కడ తాకోకుండా వాళ్ళకి అక్కడ తాగుతాకి వెళ్తాయండి. ముందులో మనకి ఇక్కడ తడవాలి కదా. మళ్ళీ ఇత్తనాల ఒడ్డు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇత్తనాల ఒడ్డు కూడా మా దగ్గర డబ్బులు తీసుకుని ఇత్తనాల ఒడ్డు ఇచ్చారు, సబ్సిడీకి వడ్డిచ్చారండి. ఇప్పుడు గ్రామంలో స్టార్టింగ్ తమకాయ పిచ్చి మీరు రైతులు ఈ సంవత్సరం పంట పండియొద్దు అని చెప్పాలి కదండి. చెప్పుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాలువ ఇక్కడ మోటార్లు పెట్టిన వాళ్ళు ఆపేస్తాం, వాళ్ళు ధర్నా చేసేస్తాం, వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తాం, మా చేలో నీళ్ళు మానేసేవాళ్ళం. విత్తనాలు ఇచ్చారు, ముందుగట్లు ఇచ్చారు, ఇంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ కాలం జరిగింది. అవునండి, అప్పుడు కూడా సేమ్ ఇబ్బంది వచ్చింది కదా. అయితే మాకు ముఖ్యమంత్రి గారిని అడిగాను, చంద్రబాబు గారిని అడిగితే పెట్టుకోమన్నారు కదా. ఇప్పుడు సరే నీళ్ళు లేవు, లేకపోతే ఆదాయం తగ్గింది, కల్లో గంజా తాగి 10 మంది పంచుకుంటారు కానీ ఒకటే బతకడు కదా, 10 మంది పొట్టు బతకడం. ఇక్కడ కూడా భూసేకరణ చేశారు కదా, పొలాలు పోయినాళ్ళు లేకపోతే పాపం మరి ఏళ్ళ పంటలు కూడా పండాలి కదా. ఇంత ముందు కూడా మనం అడిగింది అదే, అడిగితే అప్పట్లో ఒప్పుకున్నాడు ఆయన చంద్రబాబు గారు, ఇచ్చారు. 4 ఏళ్ళు ఇచ్చారు, తర్వాత జగన్ గారు ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది సమస్య? ఈ మోటార్లు పెడితే కిందకి నీళ్ళు వెళ్ళమంటున్నారండి. కాదండి, ఇదివరకు కూడా ఉంది కదా సమస్య, అందరూ కలిసి బతకాలనే కదా. కిందాళ్ళు బతకాలి, కింద వాళ్ళు బతకాలి, ముందు ఈ నీళ్ళు తోడతాయి వీల్లేదు అంటున్నారు. కాదు మరి నొల్లలో ఉన్నాయి కదా మోటార్లు, మోటార్లు ఉన్నాయి, వేలేరులో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి మోటార్లు.